This video is brought to you by AKSIAS. సో ఆల్రెడీ మనం పార్లమెంట్లో సో మెనీ వీడియోస్ చూసాము చేసాము అండ్ ఈరోజు చెప్పబోయేటువంటి టాపిక్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. యూజువల్గా చాలామందికి ఇది గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది, అలాగే ఎగ్జామినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీవేస్ మనకి పాలిటీ వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి పాలిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంది. ఏంటది? దీంట్లో మనకి స్టాటిక్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ అన్ని సబ్జెక్ట్స్లో ఉంటాయి, బట్ ఇది కంప్లీట్గా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ గురించినటువంటి విషయం. సో ప్రతి అడ్మినిస్ట్రేటర్ తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే 100% వన్స్ మనం మీరంతా కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలా ఏదైనా సాధించి యూపీఎస్సీ సాధించి అడ్మినిస్ట్రేటర్స్గా వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీకు రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగం అనుగుణంగా మనం ఎలా పరిపాలించాలి అనేటువంటి విషయాల మీద చాలా అవగాహన అవసరం. అండ్ మోరోవర్ ఎగ్జామినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీని నుంచి మంచిగా మార్క్స్ సాధించడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో స్టాటిక్ సిలబస్ అంతా కూడా ఏదో 1 లేదా 2 బుక్స్ ప్రాపర్గా చదివితే మనకు అన్నీ కూడా దాంట్లో నుంచే వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ డైనమిక్ డేటా కూడా ఉంది. డైనమిక్ డేటా అంటే రెగ్యులర్గా డే టు డే మనకి కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఈవెంట్స్ ఉంటాయో వాటిని మనం కొరిలేట్ చేసుకుంటూ చదివితే 100% మనం పాటిస్తే కనుక పాలిటీలో 100% మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫైన్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటి? మనం ఇంతకుముందు లెజిస్లేచర్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు అని తెలుసుకున్నాం కదా. లెజిస్లేచర్ అంటే మనకు తెలుసు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, వాళ్ళు నామినేటెడా లేకపోతే ఎలక్టెడ్ అయినా ఎవరైనా కానీ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే 2 చట్టసభలు, లోక్సభ రాజ్యసభలోని మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి మనం లెజిస్లేచర్ అని అంటాము. సో ఎగ్జిక్యూటివ్ అంటే కూడా మనం ఆల్రెడీ చూసాం, బట్ స్టిల్ మీ రివిజన్ కోసం వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అలాగే అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఏదైతే ఉంటుందో అంటే సివిల్ సర్వీస్ సర్వెంట్స్ వీళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్ కింద వస్తారు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రెసిడెంట్ని పక్కన పెడితే ఈయన జస్ట్ నామినల్ హెడ్ ఆఫ్ ద స్టేటే. సో రియల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరండి? ప్రైమ్ మినిస్టర్ కదా. సో వీళ్ళందరూ అంటే ఈ వీళ్ళు కంప్లీట్గా సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్, వీళ్ళు డిఫరెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు వీళ్ళు కూడా మామూలుగా అయితే మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంటే. ఈ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్లో నుంచి వీళ్ళు తయారు చేసినటువంటి చట్టాలను, పాలసీస్ని, ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్లో నుంచే మెజారిటీ వచ్చినటువంటి పార్టీ లీడర్స్ని వీళ్ళని ప్రైమ్ మినిస్టర్గా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా అంటే ఎగ్జిక్యూటివ్ డ్యూటీస్ వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అంటే అదనపు బాధ్యత వీళ్ళకి ఇస్తున్నారు, అదనపు పవర్, అదనపు బాధ్యత వీళ్ళకి ఇస్తారు. 2 చట్టసభలు కలిసి చేసినటువంటి చట్టాలని ఈ ఎగ్జిక్యూటివ్ పదవులలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళంతా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి డ్యూటీ వాళ్ళ మీద ఉంటుంది. ఓకే, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లెజిస్లేచర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్, రైట్? వాళ్ళు మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఒక ప్రధానమంత్రి అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి ఉండాలి. అలాగే ఒక మంత్రి అవ్వాలన్నా కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యి ఉండాలి. అంటే వాళ్ళు లెజిస్లేచర్లో మొదట భాగమే. వాళ్ళల్లో నుంచి ఈ ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యతలను వాళ్ళకి ఇస్తూ వాళ్ళని ఎన్నుకుంటారు ఈ అభ్యర్థులందరూ కూడా. యూజువల్గా మనకున్నటువంటి ప్రొసీజర్ ఏంటి? మెజారిటీ ఏ పార్టీకి అయితే వస్తుందో ఆ పార్టీలో నుంచే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఫైన్. మరి దీనికి మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్కి సంబంధం ఏంటి? ఈ లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి ఉన్న సంబంధమే ఈరోజు మన టాపిక్. ఏంటది? ఇన్స్ట్రుమెంట్స్ లేదా డివైసెస్. Instruments or devices of parliamentary control. So, ఈ instruments of parliamentary control
ఇక్కడ పార్లమెంటరీ కంట్రోల్ అనే పదం ఉంది. దీన్ని చూస్తే ఎవరిని కంట్రోల్ చేస్తారు అనేది ఇక్కడ మనకి డౌట్ రావాలి. సో లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్ చెయ్యాలి. ఎందుకు అంటే పాలసీలు తయారు చేయడం వరకే లెజిస్లేచర్ బాధ్యత, లెజిస్లేచర్ చేస్తుంది ఆ పని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ కోవిడ్-19 వచ్చినందువల్ల, అంటే కరోనా వైరస్ వచ్చినందువల్ల ప్రభుత్వం లాక్డౌన్ విధించింది, గైడ్ లైన్స్ విధించింది. సో ఇలా గైడ్ లైన్స్ విధించిన తర్వాత దానివల్ల ప్రజలు చాలామంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకు? వాళ్ళు రోజు పని చేస్తే కానీ వాళ్ళకి ఫ్యామిలీ నడవదు. సో గవర్నమెంట్ సర్వెంట్స్కి వీళ్ళకి ప్రభుత్వం శాలరీలు ఇస్తుంది, వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా సంహౌ వాళ్ళకి బాగానే నడిచిపోతుంది. బట్ వాట్ అబౌట్ రోజువారీ కూలీలుగా పనిచేసేటువంటి లేబర్ చేసేటువంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి అనే కాన్సెప్ట్ మీద ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు విడుదల చేసింది. ఈ లక్షల కోట్లు అన్నీ కూడా సరిగ్గా వెళ్తున్నాయా లేదా, ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందా, లేకపోతే ఎవరిని ఉద్దేశించి ఈ ప్యాకేజ్ని రిలీజ్ చేయడం జరిగిందో వాళ్ళకు వెళ్తుందా లేదా అనేటువంటి కంట్రోల్ చాలా అవసరం. సో ఆ కంట్రోల్ని ఇవ్వడం కోసమే, ఆ కంట్రోల్ని ఎలా చేస్తారో మామూలుగా, ఫర్ ఎగ్జాంపుల్ మనీ అంతా ప్యాకేజ్ అంతటినీ కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది ఏంటి, కరెక్ట్గా వీళ్ళు చేశారు, అసలు ఈ పాలసీనే ఇచ్చినటువంటి ఈ సోకాల్డ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది కరెక్టేనా, అంత సరిపోతుందా, ఎక్కువ ఇచ్చారా, ఏం చేశారు, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా మాట్లాడడం అనేది లేదా కంట్రోల్ చేయడం అనేది లెజిస్లేచర్ బాధ్యత. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ అంటే నన్ అదర్ దాన్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, వీళ్ళ బాధ్యత. సో ఇలా చేయకపోతే ఏమవుతుంది, అసలు కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది అంటే, కంట్రోల్ లేకపోతే సరిగ్గా అమలు పరచకపోతే ఏ పాలసీని కూడా ప్రోగ్రామ్ని కూడా సరిగ్గా అమలు పరచకపోతే ఏమవుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది. సో ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే మనీ ఉందో అది ప్రజల డబ్బు, మనం ట్యాక్స్లుగా కడుతున్నాం గవర్నమెంట్కి. సో మన నుంచి వస్తున్న రెవెన్యూని మనకి తిరిగి వాళ్ళు డెవలప్మెంట్కి, మన దేశానికి డెవలప్మెంట్ కోసం మళ్ళీ తిరిగి ఖర్చు చేస్తున్నారు. మరి మన డబ్బులు సరిగా ఖర్చు చేస్తున్నారా లేదా అని మనం ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయి నేను లేకపోతే మీరు వెళ్ళి ప్రశ్నించలేం. మరి ఎవరు ప్రశ్నిస్తారు? మనం ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ప్రశ్నించాలి. సో అలా ప్రశ్నించడానికి ఏదైనా పద్ధతి ఉందా అంటే ఉంది. సో ఆ పద్ధతులు ఏంటి, ఎలాంటి అంటే వాటిని ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంటామన్నమాట. సో ఏ పద్ధతుల ద్వారా, ఏ డివైసెస్ ద్వారా ప్రశ్నిస్తారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫైన్. సో యూజువల్గా లెజిస్లేచర్ కొన్ని రకాలుగా ఎగ్జిక్యూటివ్ని ప్రశ్నిస్తుంది. ఏ విధాలుగా ప్రశ్నిస్తుంది? డిస్కషన్ ద్వారా ప్రశ్నిస్తుంది, డెలిబరేషన్ ద్వారా, అంటే ఒక పాలసీలో ఉన్నటువంటి మొత్తం విషయాన్ని పూర్తిగా చర్చిస్తుంది, డిస్కస్ చేసి డిస్కషన్లో ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏంటనే మనం చూద్దాం. డిస్కషన్ రూపంలో ప్రశ్నిస్తుంది. అలాగే ఒక బిల్ లేదా ఒక చట్టాన్ని అమలు అంటే యాక్సెప్ట్ చేయడం లేదా రెఫ్యూజ్ చేయడం ద్వారా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం ఏదైనా ఒక పాలసీ ప్రవేశపెట్టింది, ఈ పాలసీలో ఇది చేద్దామని, అది లెజిస్లేచర్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అది కరెక్టా కాదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పద్ధతులను, అంటే ఆ పర్టికులర్ విషయాన్ని అప్రూవ్ చేయడమా రెఫ్యూజ్ చేయడమా అనేటువంటి విషయం ద్వారా ప్రశ్నిస్తుంది. అలాగే ఫినాన్షియల్ కంట్రోల్, ఆర్థికపరమైనటువంటి కంట్రోల్, అది ఎలా కంట్రోల్ చేస్తారనేది మనం చూద్దాం. సో ఆర్థికపరమైనటువంటి కంట్రోల్ ద్వారా కూడా ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తుంది లెజిస్లేచర్. ఓకే, ఇక ఫైనల్గా బ్రహ్మాస్త్రం అంటే ప్రభుత్వాన్ని సరిగ్గా పనిచేయకపోతే తీసేసేటువంటి బ్రహ్మాస్త్రం కూడా లెజిస్లేచర్ దగ్గర ఉంది. అదే అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్. సో ఇలా అనేక పద్ధతుల ద్వారా లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తుంది. సో మొట్టమొదటిగా డిస్కషన్ లేదా
డెలిబరేషన్ అంటే కూలంకుషంగా ప్రభుత్వం చేసినటువంటి పాలసీస్ ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి లోటుపాట్లను డిస్కస్ చేయటం ద్వారా ఎగ్జిక్యూటివ్ని లెజిస్లేచర్ ప్రశ్నిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. సో ఆ డివైసెస్ ఏంటి? మొట్టమొదటిది క్వశ్చన్ అవర్. ఓకే, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి? ప్రశ్నోత్తరాల సమయం, అంటే ఆ ప్రశ్నలు వేసేటువంటి సమయం. సో ప్రశ్నలు ఓకే ఫైన్, క్వశ్చన్ అవర్ ప్రశ్నించాలి. క్వశ్చన్ అంటేనే మనకు అర్థమవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్స్ అనేవి ఎవరు వేస్తారు, ఎవరికి వేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఎవరు వేస్తారు? మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వేస్తారు. వీళ్ళే కదా లెజిస్లేచర్. సో లెజిస్లేచర్ ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? మినిస్టర్స్, అంటే ఎగ్జిక్యూటివ్ మినిస్టర్స్ని ప్రశ్నిస్తుంది. ఓకే, మరి సమాధానాలు ఎవరు ఇవ్వాలి? మినిస్టర్సే ఇవ్వాలి. ఆన్సర్స్ మినిస్టర్సే ఇవ్వాలి. ఓకే ఫైన్. వీళ్ళు కాకుండా, అంటే లెజిస్లేచర్ ప్రశ్నిస్తుంది, అలాగే మినిస్టర్స్ సమాధానాలు ఇవ్వాలి. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, బిల్లులో ప్రవేశపెట్టే విధానాన్ని బట్టి రెండు రకాలు. ఒకటి పబ్లిక్ బిల్లు, రెండవది ప్రైవేట్ బిల్లు అని. మంత్రి కాకుండా ఒక మెంబర్ కనుక బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లు ప్రైవేట్ బిల్లు అవుతుంది. సో అలా ప్రవేశపెట్టిన బిల్లు గురించి ఆ పర్టిక్యులర్ మెంబర్ని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఇతను కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి బిల్లు కానీ లేదా రిజల్యూషన్ ఏదైనా దానికి సంబంధించి ఇతను ఆన్సర్స్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఎవరైతే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి లేదా ఒక పాలసీని ప్రవేశపెడతారో, ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారో, దానికి సంబంధించిన విషయాన్ని లెజిస్లేచర్ వాళ్ళని ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. యూజువల్గా అన్ని బిల్స్ పబ్లిక్ బిల్స్, చాలా వరకు పబ్లిక్ బిల్సే ఉంటాయి. కాబట్టి ఈ బిల్స్ గురించి ఆ పర్టికులర్ సంబంధించిన మంత్రిని మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రశ్నిస్తుంది. సో మంత్రి సమాధానాలు ఇవ్వాలి. ఓకే, మీరు ఈ పాలసీ ప్రవేశపెట్టారు, దీనివల్ల ప్రజలకు ఏం మేలు జరిగిందో చెప్పండి. మనం పార్లమెంట్ సమావేశాలు చూస్తే మనకి అర్థమవుతుంది. సో పలానా పాలసీ వల్ల మంచి జరగలేదు, దీనివల్ల ఇంత నష్టం జరిగింది, ఆర్థిక నష్టం ఇంత జరిగింది, వీళ్ళు సరిగా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల, వర్షాలు వచ్చినప్పుడు సరిగా, తుఫాన్ వచ్చినప్పుడు సరైనటువంటి మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఇంత ప్రాణ నష్టం జరిగింది, దానికి ఏంటి మీ సమాధానం? ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ని ప్రశ్నిస్తుంది. సో క్వశ్చన్ అవర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అవర్ అనగానే ప్రతి పార్లమెంటరీ సిట్టింగ్లో ఉన్నటువంటి ఫస్ట్ అవర్, నేను ఇక్కడ సెషన్ అనడం లేదండి, సిట్టింగ్ అంటున్నాను. సిట్టింగ్ అంటే ప్రతిరోజు మొదటి గంట, అంటే ప్రతిరోజు సిట్టింగ్ ఉంటుంది, పార్లమెంటరీ సిట్టింగ్స్ ఉంటాయి కదా, ప్రతి సిట్టింగ్లో ఉన్నటువంటి మొదటి అవర్, ఫస్ట్ అవర్ ఆఫ్ ఎవ్రీ పార్లమెంటరీ సిట్టింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ క్వశ్చన్ అవర్. సో ఈ క్వశ్చన్ అవర్ అంటే మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్కి చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ అవర్లో ఈజీగా, అంటే క్రిటిక్గా పనిచేస్తుంది ఇక్కడ లెజిస్లేచర్. అంటే లెజిస్లేచర్ అంటే ఈ మెంబర్స్, అంటే మరి మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారండి? ఓన్లీ మెజారిటీ పార్టీ వాళ్ళ మెంబర్సే ఉంటారా? మెజారిటీ పార్టీ, ఏ పార్టీ అయితే గెలిచిందో దానికి సంబంధించిన మెంబర్స్ ఉంటారు, అలాగే అపోజిషన్ పార్టీ మెంబర్స్ ఉంటారు, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారు, ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు, అలాగే ఏ పార్టీకి చెందని నామినేటెడ్ మెంబర్స్ కూడా కొంతమంది ఉంటారు. ఓకే, సో ఈ అపోజిషన్ పార్టీ, మెజారిటీ పార్టీ అంటే గొడవలు వాళ్ళకంటే ఈ పొలిటీషియన్స్కి మధ్యలో ఒకరికొకరు గొడవలు ఉంటే అది అపోజిషన్ కాదండి. మనందరం అనుకుంటూ ఉంటాం. అపోజిషన్ పార్టీ అంటే వెంటనే ప్రత్యేకంగా పరస్పర గొడవలు, అంటే మనిషి టు మనిషి ఇండిపెండెంట్ గొడవలు ఉండవండి వాళ్ళకి. మరి ఏం గొడవలు ఉంటాయి అంటే ఈ పాలసీలు ప్రోగ్రాముల విషయంలోనే గొడవలు ఉంటాయి.
సో అపోజిషన్ పార్టీ ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ గురించి, అంటే ఒక మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ యొక్క ఇండివిజువల్ ప్రైవేట్ లైఫ్ గురించి అక్కడ మాట్లాడరండి. మరి దేని గురించి మాట్లాడతారు, దేని గురించి క్రిటిసైజ్ చేస్తారు అంటే ఈ పాలసీస్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తుందో ప్రభుత్వం, దానిలో ఉన్నటువంటి దోషాలు, లేకపోతే సరిగా ఇంప్లిమెంట్ చేయకపోయే విధానాలు, ఇలాంటి వాటిని క్రిటిసైజ్ చేస్తాయి. అంటే ప్రభుత్వం అమలు చేసేటువంటి చట్టాలలో ఉన్నటువంటి లోటుపాట్లను క్రిటిసైజ్ చేస్తుంది అపోజిషన్ పార్టీ. సో అందుకని లెజిస్లేచర్ ఎప్పుడూ కూడా ఎగ్జిక్యూటివ్ని క్రిటిసైజ్ చేసేటువంటి విధానంలో ఉంటుంది, కంట్రోల్ చేస్తుంది ఎగ్జిక్యూటివ్ని, రైట్. సో పాలసీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా వెలికి తీస్తుంది. అలా వెలికి తీసేటువంటి అదే పని, అంటే పార్లమెంట్లో కంటిన్యూస్గా అదే పని ఉండదండి. సో దానికి ఒక ప్రత్యేక సమయం ఉంది. ఆ సమయమే ప్రతి పార్లమెంట్ సిట్టింగ్లో మొదటి గంట. సో ఫస్ట్ అవర్లో మామూలుగా యూజువల్గా పార్లమెంట్ సమావేశాలకి మొత్తం అటెండెన్స్ ఉండదు, కొంతమంది రారు, కొంతమంది మెంబర్స్ రారు. బట్ క్వశ్చన్ అవర్లో చాలా వరకు అటెండెన్స్ ఉంటుంది, ఎందుకంటే అది అందరికీ కూడా మెంబర్స్కి చాలా ఇష్టమైనటువంటి టైం. ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రభుత్వంపై బురద జల్లవచ్చు కదా. సో ఎవరికైనా క్రిటిక్గా పనిచేయండి అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో అలాగే మన మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్కి కూడా ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లను వెతకడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ మెజారిటీ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉంటుందో వాళ్ళ రిలేటెడ్ మెంబర్స్ కూడా ఆన్సర్స్ చేయడానికి కూడా వాళ్ళు కంపల్సరీ ఉండాలి. సో ఈ క్వశ్చన్ అవర్లో మనకి అటెండెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ ఫుల్ అటెండెన్స్ ఉంటుంది, ఎవరో కొంతమంది తప్ప. ఫైన్. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఛాన్స్ అపోజిషన్కి ఈ టైంలో వస్తుంది, ఈ క్వశ్చన్ అవర్లో వస్తుంది. సో క్వశ్చన్ అవర్ అనేది ప్రతి పార్లమెంటరీ సిట్టింగ్లో ఉన్నటువంటి మొదటి గంటనే ఈ ప్రశ్నోత్తరాల సమయంగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రశ్నలు లెజిస్లేచర్ అడుగుతుంది, సమాధానాలు ఎగ్జిక్యూటివ్ ఇవ్వాలి, ప్రైమ్ మినిస్టర్ లేదా మంత్రులు ఇతరత్ర వాళ్ళు ఇవ్వాలి. దీన్నే మనం క్వశ్చన్ అవర్ అని అంటాం. ఫైన్. ఈ క్వశ్చన్ అవర్లో మళ్ళీ రకాలు ఉన్నాయండి, ఫాస్ట్గా మనం వాటి గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ అవర్లో 3 రకాల ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ. సో స్టార్డ్ క్వశ్చన్, స్టార్డ్ అంటే ఈ 3 రకాలు ఉంటాయి. ఆ 3లో ఒకటి ఫస్ట్ది స్టార్డ్, అంటే నక్షత్రం గుర్తు గల క్వశ్చన్స్ అన్నమాట. స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్ and questions on short notice. ముందుగా చిన్న నోటీస్, షార్ట్ నోటీస్ ఇచ్చి ఈ క్వశ్చన్స్ని అడగాలి. స్టార్డ్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఆర్ స్టార్డ్ క్వశ్చన్స్? స్టార్డ్ క్వశ్చన్స్ అంటే నక్షత్రం గుర్తుగల క్వశ్చన్స్ అనుకున్నాం కదా. వీరెన్నిటికీ ముఖ్యమైనటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ మొట్టమొదటిది ఓరల్ ఆన్సర్ కావాలి, దీనికి కోరుతుంది, అంటే మౌఖికపరమైనటువంటి సమాధానం ఇవ్వాలి. ఇది రిటర్న్, లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు ఇచ్చేటువంటి క్వశ్చన్స్. ఇది కూడా మౌఖికపరమైనదే, సమాధానమే ఇవ్వాలి. కానీ ఈ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్ అడగాలి అంటే 10 రోజులు మినిమం నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. అంటే ఒక 10 రోజుల ముందే, బాబు నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను మిమ్మల్ని, సో అండ్ సో క్వశ్చన్ నేను అడగబోతున్నాను అని నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత ఈ క్వశ్చన్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ప్రింటెడ్ రూపంలో ఉంటాయండి, ప్రింటెడ్ క్వశ్చన్స్. ఇవి క్వశ్చన్స్ అన్నీ ప్రింటెడ్గా ఉంటాయి, కానీ ఇక్కడ ఆన్సర్ మాత్రం ఓరల్గా ఆన్సర్ ఇవ్వాలి, ఇక్కడ రిటర్న్గా ఇవ్వాలి. అన్స్టార్డ్ అంటే నక్షత్రం గుర్తు లేని క్వశ్చన్స్కి రిటర్న్ ఆన్సర్స్ ఇవ్వాలి. క్వశ్చన్స్ ఆన్ షార్ట్ నోటీస్, స్వల్ప వ్యవధి ఇచ్చి అడిగేటువంటి ప్రశ్నలకి ఈ ఓరల్ ఆన్సర్ ఇవ్వాలి. ఆ వ్యవధి ఏంటంటే మినిమం 10 రోజుల నోటీస్ ఇవ్వాలి, రైట్. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకే నేను ఒక టాపిక్ చెప్తున్నాను, సో నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాను. సో ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏమిటి అని నేను చెప్పిన తర్వాత మీరంతా మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, లేదా దాన్ని ఎలా పాస్ చేస్తారు
ఓకే, ఎలా పాస్ చేస్తారో నేను చెప్తాను. ఎంత మెజారిటీతో పాస్ చేస్తారు, ఇలా క్వశ్చన్ ఆఫ్టర్ క్వశ్చన్ మీరు నన్ను డిస్కషన్లో అడుగుతూ ఉండొచ్చు, ఎందుకంటే ఐ విల్ బి గివింగ్ ఓరల్ ఆన్సర్, రైట్. వేరాస్ మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారు, ఒక క్వశ్చన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు మా ఆన్సర్ పేపర్లో రాస్తారు, దట్స్ ఇట్. ఆన్సర్ పేపర్లో రాసేస్తారు, అయిపోతుంది. సో వన్స్ మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్స్ కరెక్షన్ చేసేటప్పుడు, వాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మీరు లిఖితపూర్వకంగా సమాధానాలు రాశారు. సో దానికి మళ్ళీ మిమ్మల్ని అడగాలంటే మీరు అక్కడ అవైలబుల్గా ఉండాలి. సో అంటే లిఖితపూర్వకంగా రాసిన వాటికి మళ్ళీ తర్వాత సపోర్టింగ్ క్వశ్చన్స్ ఏం ఫాలో కావండి, దీనికైతే మళ్ళీ క్వశ్చన్స్ ఫాలో అవుతాయి, వేరే వేరే క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడుగుతారు దీనికి సంబంధించి, అప్పుడు సమాధానాలు ఇవ్వాలి. ఇక్కడ అలాంటి క్వశ్చన్స్ ఏమీ కూడా ఫాలో కావు, సప్లిమెంటరీ క్వశ్చన్స్ లాంటివి రావు. ఓకే, సో సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఏవి కూడా అక్కడ రావు. అదే స్టాండర్డ్ క్వశ్చన్స్లో అయితే ఓరల్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ దానికి రిలేటెడ్గా ఇంకొక క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది, సప్లిమెంటరీ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, రైట్. అండ్ ఇక్కడ ఈ షార్ట్ నోటీస్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ నోటీస్ పీరియడ్ ఇచ్చి క్వశ్చన్ అడగాలి. ఓకే, ఫైన్. ఇక నెక్స్ట్ ఈ 3 రకాల క్వశ్చన్ అవర్ గురించి మనం అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి అంటే 0 అవర్. నెక్స్ట్ క్వశ్చన్ అవర్ తర్వాత నెక్స్ట్ డివైస్ ఏంటి అంటే 0 అవర్. ఈ 0 అవర్ అంటే ఏంటి మరి? క్వశ్చన్ అవర్ అంటే బాగానే ఉంది, ఫస్ట్ ఉన్నటువంటి ఫస్ట్ అంటే ప్రతి పార్లమెంటరీ సిట్టింగ్లో ఫస్ట్ మొదటి గంట వ్యవధి అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఈ 0 అవర్ అంటే ఏంటంటే క్వశ్చన్ అవర్ అనేది మొట్టమొదటి గంట కదా, మొట్టమొదటి 1 అవర్ కదా. సో తర్వాత ఎజెండా ఆఫ్ ద డే, పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు మీరంతా ఎంపీలు అనుకోండి, వచ్చారు పార్లమెంట్లో కూర్చున్నారు, సిట్టింగ్కి మొదటి గంట క్వశ్చన్ అవర్ అయిపోయింది. ఇక ఈరోజు మనం చేయాల్సినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, మీరంతా ఈరోజు పార్లమెంట్లో తేవాల్సిన చట్టాలు, మాట్లాడుకోవాల్సిన విషయాలు అవన్నీ ముందుగానే డిసైడ్ అయిపోయి ఉంటాయి కదా. సో ఎజెండా ఆఫ్ ద డే స్టార్ట్ అవ్వడానికి క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మధ్యలో కొంత పీరియడ్ ఉంటుంది, ఈ పీరియడ్నే 0 అవర్ అంటాం. అంటే అసలైనటువంటి ఎజెండా, ఈ సమావేశాల ఆ రోజుకు సంబంధించినటువంటి ఎజెండా స్టార్ట్ అవ్వడానికి క్వశ్చన్ అవర్ తర్వాత మధ్యలో ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో దాన్నే 0 అవర్ అని అంటాము. ఓకే, సో ఇది యాక్చువల్గా ఈ 0 అవర్ అనేది ఇండియన్ ఇన్నోవేషన్ అండి. అంటే మనమే దాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే ప్రయర్ నోటీస్ ఇవ్వకుండా ఏదైనా దేని గురించి అయినా కానీ రేస్ చేయొచ్చు మనం ఈ 0 అవర్లో. ఒక నోటీస్ ఇచ్చి రేస్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రయర్గా నోటీస్ ఇవ్వకుండానే ఏదైనా ఒక విషయాన్ని ఈ 0 అవర్లో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్ అవర్ అండ్ 0 అవర్ గురించి మనం తెలుసుకున్నాం. ఫైన్. ఇక ఇది కాకుండా నెక్స్ట్ డివైస్ ఏంటి అంటే హాఫ్ ఎన్ అవర్ డిస్కషన్. మనకి దీంట్లోనే తెలుస్తుంది హాఫ్ ఎన్ అవర్ అంటే ఈ డిస్కషన్ ఒక అరగంట ఉంటుంది అని, అరగంట చర్చ. ఓకే, ఫైన్. మరి ఇక్కడ సడన్గా క్వశ్చన్ అవరు, 0 అవరు, ఎజెండా ఆఫ్ ద డే అన్నీ ఉన్నాయి, సడన్గా ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఏంటి, మధ్యలో అరగంట చర్చ ఏమిటి, అరగంటలో ఏం చర్చిస్తారు వీళ్ళు అంటే చాలా అత్యవసరమైనటువంటి ప్రజా ప్రాముఖ్యత గల విషయంపై చర్చించడానికి ఈ అరగంట ఉపయోగిస్తారు. ఫర్ డిస్కసింగ్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్, సఫిషియంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అంటే ఆ ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పర్లేదు, ఇది ఇంపార్టెంట్ టాపిక్కే అనేటువంటి టాపిక్ మీద ఒక అరగంట డిస్కషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే స్పీకర్ ప్రతి వారంలో ఈ పార్లమెంటరీ సెషన్స్, సిట్టింగ్స్ జరిగేటువంటి ప్రతి వారంలో 3 రోజులు ఇలా అరగంటలు కేటాయిస్తారు. 3 రోజులు టైం కేటాయిస్తారు ఈ అరగంట చర్చకి. దీనికి ఒక ఫార్మల్ నోటీస్ ముందుగా ఇచ్చి
స్టార్ట్ చేయాల్సినటువంటి అంటే లాంఛన ప్రతిపాదన అవసరం లేదు. అలాగే దీనికి ఓటింగ్ కూడా ఉండదు, జస్ట్ డిస్కషన్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఉంటుంది. దేని గురించి డిస్కషన్ ఉంటుంది? సో సఫిషియంట్ పబ్లిక్ మ్యాటర్, ఇంపార్టెంట్ పబ్లిక్ మ్యాటర్, ఏదైనా ఒక విషయం మీద సరిపడినంత ఇంపార్టెన్స్ దానికి ఉంటే దాని గురించి డిస్కస్ చేసేటువంటి డివైస్ని ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అని అంటాం. ఫైన్. ఇక నెక్స్ట్ డివైస్ ఏంటి అంటే షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్. షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్. ఈ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్నే దీన్నే 2 అవర్ డిస్కషన్ అంటే 2 గంటల చర్చ అని కూడా అంటాం. 2 అవర్ డిస్కషన్ అంటే ఈ షార్ట్ డ్యూరేషన్ కాలం ఎంత? 2 అవర్స్. 2 అవర్స్ ఈ డిస్కషన్ ఉంటుంది. ఇది దేని గురించి డిస్కస్ చేస్తారు? చాలా అత్యవసర, అత్యవసరం, ఇమ్మీడియట్గా డిస్కస్ చేయాలి, ఇది ప్రాణాలు పోయే సమస్య, వెంటనే డిస్కస్ చేసేయాలి ఇది అనేటువంటి ఒక అర్జెన్సీ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ విషయం, సో ఇమీడియట్గా డిస్కస్ చేయాలి అనేటువంటి విషయం ఉంటుంది. సో అలాంటి విషయాల గురించి, అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి విషయాల గురించి డిస్కస్ చేయడానికి ఈ 2 గంటల చర్చ ఉంటుంది. సో దీన్ని స్పీకరు ఈ చర్చ కోసం వారంలో 2 రోజులు, ఇందాక చెప్పుకున్న హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఏంటండి, వారంలో 3 days. వెరాజ్ ఈ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అంటే 2 అవర్ డిస్కషన్ని మినిమం 2 అవర్స్ ఉంటుంది ఇది షార్ట్ డ్యూరేషన్ అంటే. సో ఇలా 2 అవర్స్ డిస్కస్ చేసేటువంటి ఈ పబ్లిక్ ఇంపార్టెన్స్, అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి విషయాలను డిస్కస్ చేయడానికి స్పీకర్ వారంలో 2 రోజులు దీనికి పర్మిషన్ ఇస్తాడు. దీనికి కూడా ఒక లాంఛన ప్రతిపాదన ఏమీ అవసరం లేదు, అలాగే ఓటింగ్ కూడా దీనికి ఉండదు. ఓకే, సో హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అయిపోయింది, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అయిపోయింది. షార్ట్ డ్యూరేషన్ అంటే 2 గంటలు మనందరికీ తెలిసింది. ఫైన్. ఇక నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఆర్డర్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే దీన్ని నియమభంగ ఆక్షేపణ అంటే సభా కార్యక్రమాల్లో పాటించాల్సినటువంటి సూత్రాలను భంగపరచడం జరుగుతుంది. సో ఒక సభ్యుడు దీన్ని ఆక్షేపించవచ్చు, సభా కార్యక్రమాల్లో పాటించాల్సినటువంటి సూత్రాలను ఫలానా వాళ్ళు పాటించలేదు కాబట్టి దీన్ని నేను పాయింట్ చేస్తున్నానని పాయింట్ ఆఫ్ ఆర్డర్ని ప్రవేశపెట్టచ్చు. దీన్ని నియమ భంగ ఆక్షేపించడం అని అంటాం. యూజువల్గా దీన్ని ఎవరు రేస్ చేస్తారు? నియమాలు సరిగా వీళ్ళు పాటించట్లేదు అని ఎవరు రేస్ చేస్తారు? అపోజిషన్ పార్టీ వాళ్ళు రేస్ చేస్తారు, రూలింగ్ పార్టీ వాళ్ళ మీద రేస్ చేస్తారు. సో ఇది ఒక అసాధారణమైనటువంటి పద్ధతి. దీని వలన ఇట్లా అంటే సడన్గా ఈ సభలో పాటించాల్సినటువంటి సూత్రాలు వీళ్ళు పాటించట్లేదు అని అంటే దానిని సభలోని కార్యక్రమాలని ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనిపై డిబేట్ ఏమీ జరగదు, కానీ ఆక్షేపణ మాత్రం చేయొచ్చు. ఫైన్. వీటన్నిటి తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం స్పెషల్ మెన్షన్ దీని గురించి మాట్లాడుకుందాం. సో స్పెషల్ మెన్షన్ అంటే ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన, ప్రత్యేకంగా ప్రస్తావించడం అంటే క్వశ్చన్ అవర్లో మనం ప్రస్తావించలేని విషయాలు, 0 అవర్లో ప్రస్తావించలేని విషయాలు, హాఫ్ అన్ అవర్ డిస్కషన్లో మనం ఆ అరగంటలో ప్రస్తావించిన విషయాలు, అలాగే ఇంకా రకరకాల మోషన్స్ మనం ఇంకా వాటి గురించి డిస్కస్ చేయలేదు, చేద్దాం. అడ్జార్న్మెంట్ మోషన్ అని, కాలింగ్ అటెన్షన్ మోషన్ అని, ఇలా వీటన్నిటిలోనూ కూడా డిస్కస్ చేయలేనటువంటి విషయాలు ప్రస్తావన ఏదైతే ఉందో అది ఈ ప్రత్యేక ప్రస్తావన ద్వారా మనం రేస్ చేయొచ్చు. ఓకే, సో అందుకనే దీన్ని ప్రత్యేక ప్రస్తావన అని అంటాం. ఈ ప్రస్తావన అంటే స్పెషల్ మెన్షన్ అని దీన్ని రాజ్యసభలో అంటారు, అదే లోక్సభలో అయితే దీన్ని నోటీస్ అని అంటారు. ఓకే, సో ప్రత్యేక ప్రస్తావన ద్వారా మనం రాజ్యసభలో విషయాలను ప్రస్తావించవచ్చు. ఎప్పుడైతే మనం ఈ క్వశ్చన్ అవర్, 0 అవర్ వీటన్నిటిలో ఏవైతే విషయాలు ప్రస్తావించమో
అలాంటి విషయాలు ప్రత్యేకంగా ఈ ప్రత్యేక ప్రస్తావన ద్వారా మనం ప్రస్తావించవచ్చు. ఓకే, సో ఇప్పుడు వరకు మనం చూసాము ఏమేమి డివైసెస్ ఉన్నాయి మనకి యూజువల్గా అనేటువంటి విషయాలు. ఇవి కాకుండా మోషన్స్ అని చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దానికి ముందుగా మనం రిజల్యూషన్స్ అంటే ప్రతిపాదనలు అని కూడా ఈ పార్లమెంట్లో జరిగేటువంటి సమావేశాల్లో ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఇది మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ వాళ్ళు వాడుతూ ఉంటారు. సో దీన్ని రిజల్యూషన్ లేదా ప్రతిపాదన అని అంటాము. సో ఈ ప్రతిపాదనలు అనేవి యూజువల్గా ఎవరు ప్రతిపాదిస్తారు? మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఏ విషయాల గురించి ప్రతిపాదిస్తారు? సాధారణ ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు, మ్యాటర్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్, సాధారణ ప్రజల ప్రయోజనాల గురించినటువంటి విషయాలు సభా దృష్టికి తీసుకురావడానికి కానీ లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి కానీ ఈ మెంబర్స్ ఈ రిజల్యూషన్స్ రూపంలో చర్చిస్తారు లేదా రిజల్యూషన్స్ని ముందు పెడతారు, చేయొచ్చు, ప్రతిపాదనలు చేయొచ్చు. ఓకే, సో అంటే ప్రజల సమస్యలు, సాధారణ ప్రజల యొక్క ప్రయోజనాలు అంటే మ్యాటర్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్, సాధారణ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయాలు ఎవరి దృష్టికి? సభా దృష్టికి కానీ లేదా ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకురావడానికి మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఈ రిజల్యూషన్స్ని ప్రవేశపెడతారు, ప్రతిపాదనలు చేస్తారు. సో ఈ రిజల్యూషన్స్ ముఖ్యంగా 3 రకాలు. ఏంటవి? ప్రైవేట్ రిజల్యూషన్స్, గవర్నమెంట్ రిజల్యూషన్స్, స్టాచ్యుటరీ రిజల్యూషన్స్. ప్రైవేట్ రిజల్యూషన్స్ అంటే మినిస్టర్స్ కాకుండా ఇతరత్ర వేరే వాళ్ళు ప్రతిపాదించేటువంటి ప్రతిపాదనలు అంటే మెంబర్స్ అదర్ దాన్ మినిస్టర్స్. గవర్నమెంట్ రిజల్యూషన్స్ అంటే ఏంటి? మినిస్టర్లు ప్రతిపాదించేటువంటి ప్రతిపాదనలు. మరి వాట్ అబౌట్ స్టాచ్యుటరీ అంటే చట్టబద్ధమైనటువంటి ప్రతిపాదనలు. అంటే ఇవి ఐదర్ ప్రైవేట్ మెంబర్ కానీ లేదా మినిస్టర్ కానీ రాజ్యాంగ సూత్రాల ప్రకారం, ఓకే, సో లేదా పార్లమెంటు సూత్రాల ప్రకారం, రాజ్యాంగ సూత్రాల ప్రకారం లేదా పార్లమెంటు సూత్రాల ప్రకారం చట్టబద్ధమైనటువంటి ప్రతిపాదనలు చేయడాన్ని స్టాచ్యుటరీ రిజల్యూషన్స్ అని అంటాం. ఫైన్. సో రిజల్యూషన్స్ అంటే ప్రతిపాదనలు 3 రకాలు ఉన్నాయి. అవి ప్రైవేట్, గవర్నమెంట్ రిజల్యూషన్స్, స్టాచ్యుటరీ అంటే చట్టబద్ధమైనటువంటి. ఏ చట్టబద్ధమైనటువంటివి? ఐదర్ రాజ్యాంగపర చట్టబద్ధమైన లేదా పార్లమెంటు సంబంధించినటువంటి పార్లమెంటు సూత్రాల ప్రకారమైన ఈ ప్రతిపాదనలు ఉండాలి. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ప్రతిపాదించవచ్చు వీటిని, ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ లేదా మినిస్టర్స్ ఎవరైనా కూడా ప్రతిపాదించవచ్చు ఈ విధానంలో. సో ఇదైతే కేవలం మంత్రులు మాత్రమే ప్రతిపాదించే వాటిని గవర్నమెంట్ రిజల్యూషన్స్ అంటాము. మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రతిపాదించేటువంటి వాడు అంటే మంత్రులు కాని వాళ్ళు ప్రతిపాదించేటువంటి ప్రతిపాదనలను ప్రైవేట్ రిజల్యూషన్స్ అని అంటాం. సో చూశారు కదా, డివైజెస్ ఆఫ్ ద పార్లమెంట్ మనం కొన్ని విషయాలు చూసాము. క్వశ్చన్ అవర్, 0 అవర్, అలాగే ½ an hour డిస్కషన్, ఇవన్నీ కూడా మనం చూసాం. సో దాని గురించి మనకందరికీ కూడా క్లియర్ అవగాహన వచ్చింది. వీటిని గుర్తుపెట్టుకునేటప్పుడు ఏదో క్వశ్చన్ అవర్ అంటే జస్ట్ మనకి ఆ పార్లమెంటరీ సిట్టింగ్ ముందు ఒక 1 hour అలా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుండదు. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ పార్లమెంటు సమావేశాల్లో జరిగేటువంటి విషయాలను మీరు ఫీల్ అవ్వాలి. సో అంటే క్వశ్చన్ అవర్ అంటే ఏంటి? మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? మినిస్టర్స్ని. ఎందుకు ప్రశ్నిస్తుంది? ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ విధానంగా ఎందుకు, ఎలా ప్రశ్నిస్తుంది, దాని విధానం ఏంటి, ప్రశ్నించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలా ప్రతి విషయాన్ని కూడా మీరు ఎలాంటి డిసెక్షన్ చేయాలన్నమాట. ప్రతి ఒక్క టాపిక్ని మీరు డిసెక్ట్ చేసి పార్ట్స్గా ఎలా అయితే మనకి బాగా అర్థమవుతుందో ఆ విధానంలో మీరు చదివితే డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అన్నీ కూడా గుర్తుండేటువంటి అవకాశం ఉంది. పాలిటీ అంటే చాలామంది ఆర్టికల్స్ అనో లేకపోతే అమెండ్మెంట్స్ చదవాలి, చాలా ఉంటాయని భయపడుతూ ఉంటారు. నిజానికి ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే
మిగిలిన సబ్జెక్ట్స్ అన్నిటికంటే కూడా ఈ పొలిటికల్ అంటే పాలిటీ రిలేటెడ్గా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగపరమైనటువంటి విషయాలు రేపు మీరు అమలు చేయబోయేది రాజ్యాంగంలో ఉన్న రూల్సే. అడ్మినిస్ట్రేటర్స్గా మీరు అయినప్పుడు రాజ్యాంగంలో ఉన్న విషయాలనే మీరు అమలు చేయాలి. అలాంటప్పుడు రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం తెలుసుకోవాలనుకుంటే. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దీన్ని ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ని డిసెక్ట్ చేస్తూ చదువుకుంటే మీకు చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. This video is brought to you by AKSIAS.